గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు ప్రధాని మోదీ. సరిహద్దు జిల్లాల భద్రతపై ఆరా తీశారు. బుస్ టార్గెట్ గా రాత్రి పాక్ డ్రోన్స్ అటాక్ చేసింది. అయితే వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాంతో మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది అన్న హెచ్చరికలతో సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి అలాగే ప్రభుత్వ సన్నద్ధతపై ఆరా తీశారు ప్రధాని మోదీ. పాక్ భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో కొద్దిసేపటి క్రితమే ప్రధాని కూడా మాట్లాడారు. సరిహద్దు జిల్లాల భద్రతపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, లేటెస్ట్ సిచ్యువేషన్స్ అలాగే ప్రభుత్వ సన్నద్ధతపై అలర్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. గుజరాత్ బార్డర్స్ లో ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి అన్ని జిల్లాలు కానీ రాష్ట్రాలు కూడా హైలైట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఈ హైలైట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీజీపీలతో సిఎస్లతో ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తుంది, ఫోన్లో సంభాషిస్తోంది, వివరాలను సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ప్రజెంట్ సిచ్యువేషన్ గుజరాత్లో ఏ విధంగా ఉంది, బార్డర్స్లో జిల్లాలో అలాగే సరిహద్దుల్లో భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేశారనే అంశాలపై ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ భూపేంద్ర భాయ్ పటేల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నిన్న డ్రోన్ అటాక్ జరిగిన నేపథ్యంలో ఆ డ్రోన్ అటాక్ను కూడా తిప్పికొట్టింది, సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత ఆర్మీ. భుజ్లో టార్గెట్గా చేసుకుని పాక్ డ్రోన్ ప్రయోగించింది. దీని ద్వారా ఎటువంటి ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా అంటే ఆకాశంలోనే దీన్ని పేల్చేశారు. అదేవిధంగా భూమి మీద పడితే నష్టం అనేది ఎక్కువగా ఉండే అవకాశం లేదు, కానీ దీన్ని గాలిలోనే భారత ఆర్మీ యాంటీ డ్రోన్స్తో పేల్చేసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం అనేది జరగలేదు అనేది కూడా ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఇక పాక్ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో అంటే అంతర్జాతీయ సరిహద్దును గుజరాత్ పాక్తో పంచుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సరిహద్దుల వెంబడి భారీగా భద్రతా బలగాలు మోహరించాలి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే నిన్న భుజ్లో డ్రోన్ అటాక్ జరిగింది, దానితో పాటు సరిహద్దు ప్రాంతాలు అయితే ఏవైతున్నాయో నాలియా, నఖత్రానా, మరోవైపు గాంధీధామ్ పట్టణాల్లో సహా కచ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేయాలి. ఎటువంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రమాద ఘటనలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఇటు భూపేంద్ర పటేల్ కూడా ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం భద్రత పరంగా కానీ సరిహద్దుల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీకి గుజరాత్ సీఎం వివరించారు. ఇలా ప్రతి ఒక్క సీఎంతోనూ ఇటు కేంద్ర హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు, సమీక్ష నిర్వహిస్తున్నారు, ఫోన్లోనూ అందుబాటులో ఉన్న వారందరితో కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వారు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, సామాన్య జనానికి ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానితో సమావేశమయ్యారు. తర్వాత త్రివిధ దళాలతో రక్షణ మంత్రి సమావేశమయ్యారు. తర్వాత ఇప్పుడు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్తోనూ మరోవైపు అటు హోంశాఖ కార్యదర్శితోనూ ఇతర కీలక అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, నెక్స్ట్ క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ సరిహద్దుల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ ఒక్క సంఘటన జరగకుండా చాలా అందరినీ కూడా సురక్షితంగా ఉంచాలి అనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. అంటే సామాన్య జనానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. కేవలం ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా మనం దాడులు చేస్తున్నాం, కానీ సామాన్య జనమే టార్గెట్గా ఇటు పాకిస్తాన్ దాడులు చేస్తున్నట్టు కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పాకిస్తాన్ అసత్య ప్రచారం చేసుకుంటుంది సోషల్ మీడియా వేదిక కానీ అక్కడున్న పాకిస్తాన్ మీడియా ద్వారా భారత్పై పైచేయి సాధించామంటూ కూడా గతంలో పాత వీడియోలను వారు ప్రసారం చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి
ఒక్కటి కూడా ఫ్యాక్ట్ చెక్ అంటే పిఐబికి సంబంధించిన ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది, అందరూ కూడా దాన్ని పరిశీలించాలి, దాంట్లో అది తప్ప ఒప్పు అనేది కూడా ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది, అదంతా కూడా ఫేక్ అంటూ కూడా పిఐబి కూడా ఎప్పటికప్పుడు దాన్ని కొట్టివేసే ప్రయత్నం అయితే చేస్తుంది. భారత్ తరపున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో అన్ని నిజాలే ఉంటాయనేది కూడా, అంటే వాస్తవమా కాదా, పాకిస్తాన్ చెప్పే అబద్ధాలను మనం ఇక్కడ కరెక్టా కాదా తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్ను అందుబాటులో ఉంచినట్టు కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇక ఢిల్లీ వేదికగా కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక సమావేశాలు జరుగుతున్నాయి. సుమతి, శివ, ఇప్పుడు భుజ్ టార్గెట్ గా రాత్రి పాక్ డ్రోన్స్ అటాక్స్ చేసింది. ఇప్పుడు దాని నేపథ్యంలోనే ఇప్పుడు గుజరాత్ సీఎంతో కూడా మాట్లాడారు. సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని, ఆ సెన్సిటివ్ ఏరియాస్ పైన ఎలాగ భద్రతని ఏర్పాటు చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఎన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కడ ఏంటి డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నాయా? రైట్, డెఫినెట్గా ఏదైతే నిన్న అటాక్ జరిగిందో డ్రోన్ అటాక్, ఆ అటాక్ జరిగిన తర్వాత మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనేది నిఘా విభాగాల నుంచి సమాచారం ఉన్న నేపథ్యంలోనే గుజరాత్ సీఎంతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. భుజ్ ఘటన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏదైతే భుజ్లో డ్రోన్ అటాక్ జరిగిన తర్వాత రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల 30 నిమిషాల వరకు బ్లాక్ అవుట్ అనేది, అంటే కరెంట్ లేకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసి దాదాపు 7 గంటల పాటు అక్కడ పవర్ కట్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. స్థానికులందరూ కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సున్నితమైన ప్రాంతాలు, అంటే ఇది గుజరాత్ అనేది పాకిస్తాన్తో ఇది అంతర్జాతీయ సరిహద్దును పంచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగానే సున్నితమైన ప్రాంతాలను ఇటు భుజ్తో పాటు మరికొన్ని నాలియా, నఖత్రానా, మరోవైపు గాంధీధామ్ ఇటువంటి ప్రాంతాలతో పాటు మరికొన్ని కచ్లోని అనేక ప్రాంతాలను పాకిస్తాన్ దాడి చేసే ఎంచుకుని అటాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలంటూ కూడా గుజరాత్ సీఎంకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా ఎప్పుడైతే రాత్రి అటాక్ జరిగిందో అప్పటి నుంచి కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామంటూ కూడా గుజరాత్ సీఎం ప్రధానికి వివరించారు. ప్రజెంట్ గుజరాత్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై ప్రధానంగా ప్రధానికి వివరించారు. భద్రత పరంగా మాత్రం సరిహద్దు రాష్ట్రాలు ఏదైతే పాకిస్తాన్కు భారత్కు మధ్య ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ కానీ, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మరో ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలన్నింటి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు భారత్ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ అటాక్ చేసినా దాన్ని తిప్పికొట్టేందుకు సమర్థవంతంగా మన దగ్గర యాంటీ డ్రోన్స్ ఉన్నాయంటూ కూడా త్రివిధ దళాలు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్.